ప్రెగ్నెన్సీలో ట్రావెల్ గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. దిస్ ఇస్ డాక్టర్ శ్రవంతి, గైనకాలజిస్ట్ ఫ్రమ్ అంకుర హాస్పిటల్స్. మ్యామ్, ప్రెగ్నెన్సీలో ట్రావెల్ చేయడం సేఫా కాదా? ఎస్, ఇట్ ఈస్ సేఫ్, బట్ బిఫోర్ ప్లానింగ్ ట్రావెల్ ఒకసారి డాక్టర్తో డిస్కస్ చేయడం బెటర్. మ్యామ్, ఏ కండిషన్స్లో ప్రెగ్నెన్సీలో ట్రావెల్ అనేది సేఫ్ కాదు? కొన్ని కండిషన్స్లో ట్రావెల్ అనేది అవాయిడ్ చేయడం బెటర్. లైక్ ఫస్ట్ థింగ్ వచ్చేసరికి మీకు ప్రీవియస్ ప్రెగ్నెన్సీస్లో ఏమైనా మిస్క్యారేజెస్ కనుక ఉన్నా, ప్రీవియస్ ప్రెగ్నెన్సీస్లో లైక్ 7th మంత్ ఆర్ 8th మంత్లో డెలివరీ అయిపోవడం, అంటే ప్రీటర్మ్ డెలివరీస్ ఒకవేళ అయినా, అండ్ ఈ ప్రెగ్నెన్సీలో స్టార్టింగ్లో లైక్ ఫస్ట్ 3 monthsలో ఒకవేళ వెజైనల్ బ్లీడింగ్ కనుక ఏమైనా ఉన్నా, అండ్ ఒకవేళ ఈ ప్రెగ్నెన్సీలో మీకు మాయ అనేది లైక్ ప్లసెంటా అనేది కిందకుంది, అంటే లో లైన్ ప్లసెంటా అని ఒకవేళ స్కాన్లో కనుక ఇస్తే, అండ్ ఈ ప్రెగ్నెన్సీలో మీకు సర్విక్స్ లెంత్ అనేది చిన్నగా ఉంది, షార్ట్గా ఉంది అని చెప్పేసి సర్వైకల్ స్టిచ్ కనుక ఒకవేళ అప్లై చేస్తే, అండ్ ఈ ప్రెగ్నెన్సీలో మీకు ఏమైనా ట్విన్స్ కానీ లేకపోతే మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ ఒకవేళ ఉన్నా, అండ్ నెక్స్ట్ హిస్టరీ ఆఫ్ డీవీటీ అంటే డీప్ వెయిన్ థ్రాంబోసిస్. డీవీటీ అంటే ఏంటంటే కాళ్ళల్లో ఉండే రక్త కణాల్లో బ్లడ్ అనేది గడ్డ కట్టేసేయడం. ఆ గడ్డ కట్టిన బ్లడ్, ఆ బ్లడ్ క్లాట్ అనేది ఒకవేళ డిస్లాడ్జ్ అయిపోతే అది మన హార్ట్కి కానీ లంగ్స్కి కానీ బ్రెయిన్కి కానీ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. దాన్ని ఎంబోలిజం అంటాం. ఎవరికైతే ఇలాంటి పాస్ట్ హిస్టరీ ఉంటుందో వాళ్ళు ప్రెగ్నెన్సీలో ట్రావెల్ అనేది అవాయిడ్ చేయడం బెటర్. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో మోర్ దాన్ 4 hours కనుక ఒకవేళ ట్రావెల్ చేస్తే ఆ డీవీటీ అనేది మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ ప్రెగ్నెన్సీలో మామూలుగానే బ్లడ్ క్లాట్ అయ్యే టెండెన్సీ కొంచెం ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ ఎవరికైతే హై బీపీ రికార్డింగ్స్ ఉంటాయో అండ్ ఎవరికైతే హార్ట్ డిసీజెస్ కనుక ఉంటాయో వాళ్ళు కూడా ట్రావెల్ అనేది అవాయిడ్ చేస్తే బెటర్. నెక్స్ట్, ప్రెగ్నెన్సీలో బెస్ట్ టైం టు ట్రావెల్ ఏంటి? సెకండ్ ట్రైమిస్టర్ అంటే 13 వారాల నుంచి 28 వారాల మధ్యలో ట్రావెల్ అనేది సేఫ్ అనమాట ప్రెగ్నెన్సీలో. ఎందుకంటే ఫస్ట్ 3 monthsలో మనకి మిస్క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, అండ్ లాస్ట్ 3 monthsలో ఒకవేళ ట్రావెల్ చేస్తే ముందే పెయిన్స్ వచ్చేసి ప్రీటర్మ్ డెలివరీ అయ్యే రిస్క్ ఉంటుంది. బట్ 13 to 28 weeks అనేది కొంచెం సేఫ్ పీరియడ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మోడ్ ఆఫ్ ట్రావెల్. మేడం, ఏ మోడ్లో ట్రావెల్ చేస్తే సేఫ్? సో బెస్ట్ మోడ్ ఆఫ్ ట్రావెల్ అయితే మాత్రం ట్రైన్ అనమాట. ఎందుకంటే అందులో మీరు మోర్ దెన్ 4 hours కనుక ట్రావెల్ కనుక ప్లాన్ చేస్తే ట్రైన్ అనేది బెస్ట్. అండ్ ట్రైన్లో మీకు జర్కీనెస్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది, అండ్ నాసియా, వామిటింగ్ సెన్సేషన్ తక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, అంటే మోషన్ సిక్నెస్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. అండ్ యూ కెన్ లై డౌన్ అంటే రెస్ట్ తీసుకోవచ్చు, అండ్ ఇఫ్ యూ వాంట్ టు యూస్ యూ కెన్ యూస్ ఈవెన్ వాష్రూమ్స్ ఆల్సో. సో ట్రైన్ అనేది బెస్ట్ మోడ్ ఆఫ్ ట్రావెల్. నెక్స్ట్ వచ్చేసరికి ఏ మోడ్లో ట్రావెల్ చేసినా కొన్ని జనరల్ టిప్స్ అనేవి తీసుకోవాల్సి ఉంటుంది. సో ఆ టిప్స్ ఏంటి? ఫస్ట్ థింగ్ వచ్చేసరికి యూ హ్యావ్ టు వేర్ కంఫర్టబుల్ క్లోత్స్, లూజ్ అండ్ కంఫర్టబుల్ క్లోత్స్. నెక్స్ట్ వచ్చేసరికి స్టాకింగ్స్. లెగ్స్కి స్టాకింగ్స్ వేసుకోవడం వల్ల ఈ డీవీటీ రిస్క్ అనేది కొంతవరకు తగ్గుతుందన్నమాట. అండ్ మనం ట్రావెల్ చేసే టైంలో కూర్చొని ఉన్నా కూడా మనం ఏం చేయాలి అంటే లెగ్ మూమెంట్ అండ్ ఫుట్ మూమెంట్, యాంకిల్ మూమెంట్ అనేది చేస్తూ ఉండాలి, అండ్ ఈవెన్ టోస్ మూమెంట్ అనేది కూడా చేస్తూ ఉండాలన్నమాట. అండ్ ట్రావెల్ టైంలో ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ ట్రావెల్ బై కార్, హాల్ట్ని కూడా ప్లాన్ చేసుకోవాలి. అంటే ఎవ్రీ 1 hourకి ఒకసారి ట్రావెల్ టైంలో ఆగి దిగి వాకింగ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అలా చేయడం వల్ల కూడా మనకి ఈ డీవీటీ రిస్క్ ఇవన్నీ కూడా తగ్గుతాయన్నమాట. అండ్ నెక్స్ట్, ఇఫ్ యు ఆర్ ట్రావెలింగ్ బై ఫ్లైట్, ఒకవేళ ఫ్లైట్లో కనుక ట్రావెల్ చేస్తే ఐఎల్ సీట్ బుక్ చేసుకోవడం అనేది బెటర్. అండ్ అక్కడ కూడా మీరు ఎవ్రీ 30 minutesకి ఒకసారి లేచి వాక్ చేయడం అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్, మంచిగా హైడ్రేట్ అవ్వడం, అంటే గుడ్ అమౌంట్ ఆఫ్ వాటర్ తీసుకుంటూ ఉండాలి. అండ్ నెక్స్ట్, రెగ్యులర్ ఇంటర్వెల్స్లో మనం ప్రాపర్గా ఫుడ్ అనేది తీసుకుంటూ ఉండాలి, అండ్ ప్రిఫరబుల్లీ హోమ్ ఫుడ్ తీసుకోవడం బెటర్. అండ్ కార్లో ట్రావెల్ చేసినా ఫ్లైట్లో కనుక ట్రావెల్ చేసినా ఎప్పుడైనా కూడా సీట్ బెల్ట్ పెట్టుకోవడం అనేది ఇంపార్టెంట్. ఆ సీట్ బెల్ట్ కూడా లైక్ మీకు క్రాస్ స్ట్రాప్ అనేది ఓవర్ ది బ్రెస్ట్ వచ్చేలాగా, అండ్
లైక్ ల్యాప్ స్ట్రాప్ అనేది బిలో ద బెల్లీ వచ్చేలాగా యూస్ చేస్తే బెటర్ అనమాట. డేంజర్ సైన్స్ అంటే ట్రావెల్ చేసే టైంలో రెడ్ ఫ్లాగ్ సైన్స్ ఏంటంటే, ఒకవేళ పెయిన్ వచ్చినా కానీ, పొట్లో అంటే టైట్నెస్ ఆఫ్ అబ్డామిన్ ఉన్నా కానీ, వెజైనల్ బ్లీడింగ్ ఉన్నా కానీ, లేకపోతే సడన్గా వాటర్ బ్రేక్ అవ్వడం కానీ, కొంచెం కొంచెం వాటర్ లీక్ అయినా, లేకపోతే హెడేక్ కానీ, విజన్లో ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నా, లెగ్స్లో పెయిన్ ఆర్ స్వెల్లింగ్ ఏమైనా ఉన్నా కూడా డెఫినెట్గా డాక్టర్ని మీరు కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. ప్రెగ్నెన్సీ అనేది లైక్ కంప్లీట్గా ట్రావెల్ అవాయిడ్ చేయాల్సిన కండిషన్ అయితే కాదు, బట్ విత్ డాక్టర్ అడ్వైస్ అండ్ టేకింగ్ ప్రాపర్ ప్రికాషన్స్ యూ కెన్ సేఫ్లీ ప్లాన్ travel during pregnancy. Okay, I hope this video is useful and follow me for more videos. Thank you.